దేశంలో నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నందు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. దేశంలో నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నందు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సంఘటితం చేసి దశాబ్దాల కాలంగా బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశ ప్రజలకు విముక్తి కలిగించడానికి స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించడం జరిగిందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఎన్నో కీలక సంస్కరణలకు కాంగ్రెస్ పార్టీ మైలురాయిగా నిలిచి బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజలకు అండగా నిలబడిందని ఆయన అన్నారు. నిరుపేదలకు అవసరమైన ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టించడానికి మహాత్మా గాంధీ పేరును జాతీయ ఉపాధి హామీ పథకం నుండి తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో కలిసి నాంపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నాంపల్లి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉందని, ప్రతి ఒక్కరం నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఏరెడ్ల నారాయణరెడ్డి, మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి, కలకొండ దుర్గయ్య, నెనావత్ చందు, రాజేందర్, మాజీ సర్పంచులు అంగిరేకుల పాండు, పట్టణ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లంపల్లి విష్ణుమూర్తి, బుషిపాక సంజీవ, ఈదా శేఖర్, మాల్ మార్కెట్ కమిటీ మెంబర్ పూల యాదగిరి, బూత్ అధ్యక్షులు నేతాళ్ల కొండల్, కోరె కిషన్, గాదెపాక నాగరాజు, మహిళా నాయకులు బిరుదోజు యాదమ్మ, ఎస్కే అష్రాబీర్ చాంద్ వల్లి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలందరూ కూడా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దుర్గన్న సర్పంచ్ మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 141వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్టు పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. అదే పార్టీలు తమ ప్రాణాలను అర్పించి రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం, దేశం కోసం బలిదానాలు ఇచ్చింది తప్ప తమ పదవుల కోసమో ఇంకొక దానికోసమో వాళ్ళు ప్రాణాలు ఇవ్వలేదు. దేశ ప్రజల కోసం, పార్టీ కోసం ప్రాణాలు బలిదానాలు తీసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అలాగే 1962 నుంచి ఈ తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేలాది మంది విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు బలిదానాలు చేసుకుంటుంటే అది కూడా చూడలేకుండా 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో పార్టీ చూడ్చుకోబెట్టకపోతున్నా కూడా అది కూడా ఆ సందర్భం కూడా పార్టీ ఒక రాష్ట్రంలో చూడ్చిపెట్టకపోయినా పర్లేదు, కానీ నా ప్రజలకు, నా ప్రజల మాట కోసం, నా ప్రజల ఆకాంక్ష కోసం కోరుకున్న పార్టీ ఏదైనా ఉందంటే శ్రీమతి సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మనకు మాట వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటున్నామని కూడా మనం మర్చిపోవద్దు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షపాతని ఎవరికైనా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాజెక్టుల
కాంగ్రెస్ పార్టీ ఒక జీవ వృక్షం లాంటిది, దీనికి చావు అనేది ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా కింద మనం ఉన్నామంటే ఒక పెద్ద ధైర్యం, అండ దండ, ఒక పేదల పక్షపాతి, మానవులకు మానవ సేవే మాధవ సేవ అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి మనిషి కూడా మనం పరులకు సేవ చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం ఎప్పుడు కూడా దాన్ని నిందించడం కానీ నిలదీయడం కానీ చేయకూడదు. మన పార్టీ అంటేనే పేదల జెండా. మనం ఈ పేదల పార్టీలకు, ఈ కుటుంబంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క జెండా మన వంటి పైన ఉందంటేనే మన కాదు స్వార్థం. మనం పక్క పేదల కోసం పనిచేయాలి. నిత్యం మనమే కాకుండా మన పక్క వాళ్ళ కోసం కానీ, గ్రామాల కోసం కానీ, జిల్లాల కోసం కానీ, రాష్ట్రాల కోసం కానీ, దేశం కోసం కూడా బలిదానాలకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనందరం కూడా ఈ పార్టీలో ఉన్నామంటేనే మనకు ఒక గౌరవం, ఒక హోదా, ఒక ధైర్యం అనేది మన కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరికో ఒక్కరికి ఇండియా పార్టీ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. వేరే పార్టీలో మీరు చూస్తారు, తను ముఖ్యమంత్రి అవుతాడో, తను లీడర్ అవుతాడో, తన కొడుకు అవుతాడు నెక్స్ట్. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే మన మధ్యలో ఎవరైనా కూడా ఎక్కడికైనా వెళ్ళే పార్టీ ఉంది. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు, అయినా కూడా దళిత బిడ్డ అయినటువంటి గురువృద్ధుడైనటువంటి మల్లిక జరుపుకుంటున్నాం. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. వారు సమగ్రంగా మన పార్టీ యొక్క పేరు ప్రఖ్యాతలను, పార్టీని ప్రోత్సహించి మంచి ఉత్తేజం నింపి వారి యొక్క సేవలను అందించి, ప్రజలకు అందించి మన పార్టీని, మన యొక్క ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ మీరందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాంజలు. ఇంకో విషయం ఏమిటంటే, మనం ఈరోజు 32 గ్రామ పంచాయతీలు ఉంటే 15 గ్రామ పంచాయతీలే గెలవడం జరిగింది. మరి కొన్ని ఏళ్లలో ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టాలన్నట్టు ఇంటి దొంగలే మనకు చెలివ తయారై మనకు ఆదుకుండడం జరిగింది. ఇది చాలా గమనించాలి. మండల పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎవరెవరైతే మనకు ఎన్నుకోటు వచ్చిండ్రు మానవులు దెబ్బలేయడమా, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా పార్టీని ధిక్కరించి చేసే కార్యక్రమాలతో జరగడం జరిగింది. వచ్చే భవిష్యత్తులో ఇప్పుడు మన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నాయి, దానికి పార్టీ గుర్తులు వస్తాయి. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, మన కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ దయచేసి మీ చేతులు ఎత్తి దండం పెట్టి సవినయంగా వేడుకుంటున్నాం. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి, లేదంటే ఫస్ట్ పక్కకు తోలుకోండి. పేర్లు పెట్టి చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే పార్టీ, మండల పార్టీ అన్ని వర్గాలకు, అన్ని జాతులకు, కుల మతాలకు అతీతంగా ఏర్పడినటువంటి పార్టీ. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో మనందరం కూడా ఇవాళ సర్పంచ్లుగా ఎన్నికైనాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, అన్ని కులాలకు సంబంధించి, అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఇవాళ ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కూడా మీరందరికీ మనం చేస్తా ఉన్నాం.